చెప్పట్లేదు. ఇది ఇప్పుడు దీంట్లో ఏంటంటే కంప్లీట్ గా మనకు 3 యూజెస్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే స్మార్ట్ టీవీ ప్లే చేసుకోవచ్చు. నెంబర్ 2 ఆల్ ఓటీటీ ఛానల్స్ అనేది రన్ అవుతాయి. నెంబర్ 3 ఏంటంటే వైఫై నెట్వర్క్ కూడా సూపర్ గా వాడుకోవచ్చు. 3 ఫీచర్స్ అనేది మనకి ఒక్క బాక్స్ లోనే ఉంటుంది కాబట్టి సో దీని ఎక్కువ అయితే రన్నింగ్ లో ఉంది. సో దీని కెమెరా క్లారిటీ సెట్టింగ్స్ ఏ రకంగా ఉన్నాయనేది కూడా చూద్దాం. సో ముందుగా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్ అన్నట్టు మనకి ఇంటర్ఫేస్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది ఈ రకంగా అయితే ఉంటుంది. సో అన్ని మనకు ఏ రకంగా సెట్టింగ్స్ అయితే ఇంటర్ఫేస్ మనకి వాల్ పేపర్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, జియో టీవీ. సో ముందుగా ఏంటంటే జియో టీవీ ప్లస్ ఉంది, జియో సినిమా ఉంది, లైవ్ టీవీ ఉంది, జియో సావన్ ఉంది, జియో గేమ్స్ కూడా ఉన్నాయి. అదే రకంగా మనకి అన్ని ఓటీటీ ఛానల్స్. సో ఈ ఓటీటీ ఛానల్స్ కూడా మనకి ఇస్తున్నారు, చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఓటీటీ ఛానల్స్. ఈ ఓటీటీ ఛానల్స్ లో మనకు జియో స్టోర్ ఉంది, జియో స్పేర్ ఉంది. జియో స్పేర్ ఏంటంటే లైక్ ఇది క్రోమ్ లాగా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. జియో ఫొటోస్ ఉన్నాయి. మనం ఏదైతే మనకి సెటప్ బాక్స్ ఉందో ఆ సెటప్ బాక్స్ ద్వారా మనం కంపల్సరీగా మనం ఏదైనా యూఎస్బీ కానీ ఇందులో పెట్టుకున్నట్లయితే యూఎస్బీ ద్వారా వచ్చినవన్నీ కూడా మనకి ఈ జియో ఫొటోస్ లో మనము ప్లే చేసుకోవచ్చు. అదే రకంగా మనకి హాట్స్టార్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ యూట్యూబ్ ఉంది, జియో5 నెట్వర్క్ కూడా ఉంది, సోనీ ఉంది, సన్ నెక్స్ట్ ఉంది, మై మ్యూజిక్, డిస్కవర్ ప్లస్. ఇవన్నీ కూడా మనకు ఓటీటీ ఛానల్స్ అయితే ఉన్నాయి. దీనికి సపోర్ట్ చేసుకొని ఇంకా 800 ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి. మనకు ఇక చూడడానికి గొప్పగా ఉండాలి. సో అన్ని ఛానల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఏ రకంగా పనిచేస్తాయి, ఎలా ఉంటుంది అనేది కూడా నేను కంప్లీట్ గా వీడియో అయితే చేశాను. సో ఈ రోజు అయితే పైన మనం డిస్కషన్ చేద్దాము. సో దీనికి ఇన్స్టాలేషన్ అయితే ముందు ఏం చేయాలంటే కంపల్సరీగా జియో రూటర్ అనేది ఏ ఫైబర్ మనకు కావాలంటే వాళ్ళకి మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో అమౌంట్ మనం పే చేసిన తర్వాత వాళ్ళు మనకి 3 months ప్యాక్ కానీ 6 months ప్యాక్ కానీ 1 year ప్యాక్ కానీ ఉంటుంది. సో మనం మినిమం 3 months ప్యాక్ తీసుకుంటే 2220 రూపీస్ పెట్టి మనము 3 months ప్యాక్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దాని ద్వారా నేను తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేశారు. మన నెంబర్ ద్వారా వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ బుక్ చేసుకున్నట్లయితే మనకి వితిన్ అవర్స్ లో అయిపోతుంది. అంటే మార్నింగ్ మనము దానికి ఆర్డర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈవినింగ్ కల్లా ఇన్స్టాలేషన్ సహా అయిపోయి మనకి ప్లే అయిపోతుంది అన్నట్టు. సో మెయిన్ గా ఓటీటీ ఛానల్స్ బేస్ చేసుకొని ఆల్ టీవీ ఛానల్స్ వైఫై కనెక్షన్ ఉండాలనుకునే మాత్రం ఇది సూపర్ గా పనిచేస్తుంది. సో ఇదైతే ప్రస్తుతానికైతే అన్ని ఆల్ ఏరియాలో కూడా అవైలబిలిటీ గానే చూపిస్తున్నారు. జియో అనేది మనకి లోకాలిటీలో కూడా ఇది చాలా స్పీడ్ గా అయిపోతుంది. దీని నెట్వర్క్ కూడా అలాగే ఉంది, ఓటీటీ ఛానల్స్ క్లారిటీ కూడా అలాగే ఉంది. సో నేనైతే 3 months ప్యాక్ అనేది తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ఇంకా వేరే వీడియోస్ లో అయితే దీన్ని కంప్లీట్ డీప్ గా అయితే డిస్కషన్ చేద్దాం. ముందుగా అయితే ఇన్స్టాలేషన్ చేసుకున్నాం కాబట్టి దీని సెట్టింగ్స్ ఏ రకంగా ఉన్నాయి ఏందని కూడా ఇంకా నేను కంప్లీట్ గా ఓపెన్ చేసి అయితే చూడలేదు. సో ఇంకోటి ఏంటంటే దీనికి స్మార్ట్ రిమోట్ అయితే ఇచ్చారు. సో చూపిస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి స్మార్ట్ రిమోట్ ఇది. సో ఈ రిమోట్ లో ఏంటంటే వన్ టచ్ అన్ని ప్లే అవుతాయి అన్నట్టు. మన దీంట్లో కూడా వన్ టచ్ స్మార్ట్ రిమోట్ లో అంటే మనకు ఒక టీవీ ఛానల్స్ కి ఏ రకంగా ఇంతకుముందు తీసుకున్న స్మార్ట్ రిమోట్ కి అయితే ఏ రకంగా మన రిమోట్ ఇస్తారు, అదే రకంగా దీని బాక్స్ మాత్రమే రిమోట్ ఉంది. ఇది సపరేట్ గా మన టీవీ రిమోట్ దాని అవసరం లేదు. ఒక మానిటర్ లాగానే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఆల్ ఆపరేటింగ్ అన్ని కూడా దీని ద్వారానే మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం వీడియోలో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ అయితే నేను ముందు తీస్తూ ఉంటాను. సో నా ఛానల్స్ అయితే నచ్చినట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.